బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పార్లమెంటు ముఖద్వారం నుంచి కాంగ్రెస్ విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ చేపట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ర్యాలీ చేశారు. అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్స్ పై నుంచి దూకి ఈసీ ఆఫీస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురిని అరెస్టు చేశారు. బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. നിങ്ങൾ ഇങ്ങോട്ട് തിരിഞ്ഞേ കോമറേഡേ ഇങ്ങോട്ട് എല്ലാം എല്ലാം പോകാം. നിങ്ങൾ ഇങ്ങോട്ട് തിരിഞ്ഞേ കോമറേഡേ ഇങ്ങോട്ട് എല്ലാം എല്ലാം പോകാം. നിങ്ങൾ ഇങ്ങോട്ട് തിരിഞ്ഞേ കോമറേഡേ ഇങ്ങോട്ട് എല്ലാം ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పార్లమెంటు ముఖద్వారం నుంచి కాంగ్రెస్ విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ చేపట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ర్యాలీ చేశారు. అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్స్ పై నుంచి దూకి ఈసీ ఆఫీస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురిని అరెస్టు చేశారు. బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి. కీర్తి, మనం ఏదైతే చూస్తాం ఉదయం నుంచి కూడా ఈసీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఎన్డీ కూటమికి సంబంధించిన నాయకులు, ఎంపీలు వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఒకటి, ఏదైతే ఈసీను అలాగే బీజేపీ రెండు కలిపి ఓట్ల చోరీ చేస్తున్నారు. ఓట్ల చోరీ చేసే నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ని, కొన్ని ఇష్యూస్ ని ఇప్పటికే రాహుల్ గాంధీ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా బీహార్ కు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాని తర్వాత ప్రారంభమైన ఇష్యూ ఏదైతే ఉందో అది కాస్త పూర్తి స్థాయిలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2024 ఎన్నికలు ఏవైతున్నాయి ఆ మొత్తం ఎన్నికలన్నీ కూడా ఓట్ల చోరీతోనే ఇవాళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అనే విధంగా మాట్లాడడం అనేది మనకు కనిపిస్తుంటే, ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇందులో మొత్తం 300 ఎంపీలు పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి 300 మంది కూడా అంటే పార్లమెంట్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఏదైతే మొదటి నుంచి కూడా వీళ్ళు ఏదైతే కంప్లైంట్ అంటే ఏదైతే వీళ్ళు కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారో, ప్రాబ్లమ్స్ రైజ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఒక వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా బ్యారికేడ్లు అడ్డం పెట్టడం, వీళ్ళని ఆపే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం అక్కడ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అందులో అరెస్ట్ చేసిన వాళ్ళు మనకు కీలకంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్ అంటే శివసేన ఆయన ఎంపీ, అలాగే సాగరిక ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మల్లికార్జున్ ఖర్గేని ఇప్పటికే వాళ్ళని దాంతో పాటు మరో 25 మందిని
అరెస్ట్ చేసి ఇప్పటికైతే తరలిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఇష్యూ అయితే పూర్తి స్థాయిలో పొలిటికల్ టర్న్ తీసుకుందని మనం చెప్పాలి. అందులోనే ముఖ్యంగా మాత్రం ఏదైతే ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ కేవలం ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలి, వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వాలన్నంత వరకు మాత్రం పర్మిషన్ ఉంది కానీ బట్ పార్లమెంట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ లేకుండా మీరు ర్యాలీ చేయడం తప్పు అనేది మొదటి నుంచి ఢిల్లీ పోలీసులు చెప్తూనే ఉన్నారు. దీనికోసం ఎలాంటి కనీసం అప్లికేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈసీ చెప్పిన నిబంధన ప్రకారం కేవలం 30 మంది ప్రతినిధులు మాత్రమే ఎలక్షన్ కమిషన్ రావాలి అని చెప్తే మాత్రము ఇండి కూడా మాత్రం దానికి మొదటి నుంచి చెప్తుంది. అయితే వెళ్తే అందరం వెళ్తాము లేదా ఎవరు వెళ్ళము అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడము, దానికి అనుకూలంగానే తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుల్ని అలాగే ఇండి కూటమికి సంబంధించిన ముఖ్య నేతలందరూ అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే లోక్తంత్ర గొంతును అణచివేసే ప్రయత్నం అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో దానికి సంబంధించి చేస్తున్న పోస్ట్. అంతేకాకుండా ఏదైతే ఇది ఉందో ఈ అరెస్టులు చేసి మరొకసారి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు అనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు ఇండి కూటమికి సంబంధించిన నేతలు చేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. നിങ്ങൾ ഇങ്ങോട്ട് തിരിഞ്ഞേ. കോമ്രേഡേ ഇങ്ങോട്ട് എല്ലാം എല്ലാം പോക്കാം. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలోని సాయినగర్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. 1.5 కోటి విలువైన షాపింగ్ కాంప్లెక్స్ ను ఆక్రమించుకునేందుకు షాప్ సిబ్బందిపై దుండగులు దాడికి దిగారు. డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రాత్రికి షాప్ పై దాడి చేశారు. ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. బాధిత యాజమాని ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. మన ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి. నిజంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ అయిపోయింది. మా ఒకరిద్దరు చేసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా? ఒకరు ఇద్దరు కాదు సార్. ఇప్పుడు ఎంతమంది సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు కొన్ని మీరు చెప్పండి, వాళ్ళు ఎవరు మనుషులు వచ్చినారు? మాకు ఇప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది, పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే చచ్చిపోవాలి. ఏమన్నా ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి. నిజంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ అయిపోయింది. మా ఒకరిద్దరు చేసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా? ఒకరు ఇద్దరు కాదు సార్. ఇప్పుడు ఎంతమంది సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు కొన్ని మీరు చెప్పండి, వాళ్ళు ఎవరు మనుషులు వచ్చినారు? మాకు ఇప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది, పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే చచ్చిపోవాలి.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. కీర్తి, అనంతపురం నగరంలోని సాయినగర్ లో జరుగుతున్న ఆశ్రా ఆప్టికల్ స్థల వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది కీర్తి. అయితే ఇప్పటి వరకు ఈ గొడవ ఒక్క రోజుకి కొత్త రంగు తొడిగిందని అయితే చెప్పుకోవచ్చు. మొదటి రోజున జరిగిన సంఘటన గుర్తుంది. అయితే కొందరు వ్యక్తులు నేరుగా ఆశ్రా ఆప్టికల్స్ దుకాణానికి వద్దకు చేరి అక్కడ ఉన్న ఎవరైతే దుకాణంలో ఉన్నారో రాత్రి వేళ అక్కడికి వెళ్లి ఆ ఘటనలో ఆ ప్రాంతంలో ఎవరైతే ఆప్టికల్స్ లో ఉన్న వారిని బయటికి పంపించి లాక్ చేసి ఆ ప్రాంతం అంతా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మరుసటి రోజు పొద్దున్నే సిపిఐ నాయకులు ఆ దుకాణం యాజమాని సుమియా షరీఫ్ దంపతులు తరపున అయితే నిలబడడం జరిగింది. వారికి అండగా నిలిచి ఈ వివాదంలో తాము వారికి అయితే మద్దతు తెలపడం అయితే జరిగింది. అయితే ఇవాళ పరిస్థితి మళ్ళీ ఇంకొక కొత్త కోణంగా మారింది. అయితే ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో తలా మొదటి యజమాని అయిన సందీప్ మరియు భారతీ దంపతుల తరపున అయితే నిలిచారు. వారి మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన అయితే దిగిన పరిస్థితి అయితే ఉంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర వారు పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ సమయంలో నాయకులు చేసిన ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. వారి మాటల్లో మనం చూసుకున్నట్లయితే సుమయా షరీఫ్ దంపతులు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి బలవంతంగా ఈ ఆస్తిని తమ పేరును అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అయితే భారతీయ దంపతులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది కీర్తి. అయితే అంతేకాకుండా ఈ వివాదంలో మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. వెంకటరమణ అనే వ్యక్తి పేరు కూడా గొడవలో ప్రస్తావించడం జరిగింది కీర్తి. అయితే దీనిపై వెంకటరమణ భార్య తీవ్ర స్థాయిలో అయితే స్పందించడం జరిగింది. ఆమె చెప్పినది ఏంటంటే 2022లోనే మా కుటుంబానికి శాశ్వత కరారనామా రాయించాము. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో థ్యాంక్ యూ ప్రకాష్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.